ముందుగా హెడ్లైన్స్. అధికారుల బదిలీలలో మితిమీరిన రాజకీయ జోక్యం, నిజాయితీ గల అధికారులకు ప్రాధాన్యత శూన్యం. మున్సిపల్ కమిషనర్ బదిలీపై నెలకొన్న సందిగ్ధంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. మాస్టర్ ప్లాన్ కు తిలోదకాలు, ట్రాఫిక్ ఫ్రీ పేరిట ప్రజల జేబులకు చిల్లులు, ఖలీల్వాడి వందేపై భిన్న వాదనలు. రైతులను ఆదరించి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. పొలాల అమావాస్య సందర్భంగా ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. భారతీయ ప్రాచీన యోగాకు ప్రత్యేక ఆదరణ. యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా వక్తల ఉద్ఘాటన. సమాజ సేవ చేయడంలో వాసవి సేవా సంఘం ప్రతినిధులు ముందుండాలి. కార్య ప్రమాణ స్వీకారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచన. అధికారుల బదిలీలో రాజకీయ జోక్యం మితిమీరింది. నిబద్ధత, నిజాయితీ గల అధికారులకు ప్రాధాన్యత లేకుండా పోతుంది. పైరవీకారులను అందలం ఎక్కిస్తున్నారు. అన్ని శాఖల్లో ఇదే తంతు జరుగుతోంది. పార్టీల అధికార మార్పిడి మినహాయిస్తే గతంలో మాదిరిగానే బదిలీలో అధికార పార్టీ నేతలకే కీలకమయ్యారు. ఇది కాస్త చర్చకు దారితీస్తుంది. మున్సిపల్ కమిషనర్ బదిలీ ఉత్తర్వులు విడుదల చేసి అటు తర్వాత రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల బదిలీ అనేది సర్వసాధారణం. కానీ కొందరు అధికారులు బదిలీ కాకుండా పొలిటికల్ లీడర్లచే పైరవీలు చేయించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డ అనంతరం 24 గంటల్లోనే బదిలీ రద్దు అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఉన్నత అధికారులు కేవలం బదిలీ ఉత్తర్వులు ఇవ్వడానికే పరిమితమయ్యారు. అధికార పార్టీ నేతలు సూచించిన అధికారులకు చెప్పిన చోట పోస్టింగ్ ఇవ్వడమే ఉన్నత అధికారుల పనిగా మారింది. పోలీస్ శాఖలో హద్దులు దాటగా ప్రస్తుతం అన్ని కీలక శాఖల్లో అధికార పార్టీ నేతల ప్రసన్నంతోనే బదిలీలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం జరిగిన పోలీస్ బదిలీల్లో కూడా అధికార పార్టీ నేతలు సూచించిన అధికారికి కోరుకున్న చోట పోస్టింగ్ దక్కింది. ఇదే ఒరవడి మున్సిపల్ శాఖకు పాకింది. రెవెన్యూ, R&B, ట్రాన్స్పోర్ట్ ఇలా కీలక శాఖల్లో అధికారులు పోస్టింగ్ల కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ సిఫారసు లేకుండా పోస్టింగ్ వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఇక జిల్లాలో ముఖ్యమైన అధికారుల పోస్టింగ్లు కీలక నేతల ఆదేశాల మేరకు జరగడం బహిరంగం. ఇదే క్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ కమిషన్ బదిలీ రద్దు కావడం, తిరిగి ఆయనే యథాస్థానంలో కొనసాగడంపై చర్చ జరుగుతుంది. బదిలీ నిలిపివేయడం దేనికి? ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణం. కానీ అప్పనంగా క్రమం తప్పకుండా బాగా అందని వచ్చే మంచి పోస్టింగ్ల కోసం అరులు చాస్తున్నారు. నిజాయితీ గల అధికారులు ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సిందే కదా. మరి బదిలీ జరిగిన తర్వాత రద్దు చేసి యథాస్థానంలో కొనసాగించడం వెనుక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీ జరిగిన 24 గంటల్లోనే యథాస్థానంలో బాధ్యతలు చేపట్టడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి దిలీప్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో కమిషనర్ గా యాదగిరిరావును నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గురువారం రోజున బాధ్యతలు చేపట్టేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన యాదగిరిరావుకు మార్గ మధ్యలోనే తిరిగి వెనక్కి రావాలని ఆదేశాలు వచ్చాయి. యథాస్థానంలో బాధ్యతలు చేపట్టాలని దిలీప్ కుమార్ కు తిరిగి ఉత్తర్వులు జారీ చేశారు. 10 నెలల క్రితం నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ కుమార్ బదిలీ సీఎంఓ కార్యాలయం నుంచి జరిగింది. తమకు తెలియకుండా బదిలీ జరగడంపై జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఇద్దరికీ నచ్చలేదు. దీంతో హుటాహుటిన సీఎం కార్యాలయంతో మాట్లాడి 24 గంటల లోపే బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తూ యథావిధిగా దిలీప్ కుమార్ ను కొనసాగిస్తూ ఆదేశాలను జారీ చేశారు. బదిలీ జరిగిన తర్వాత రద్దు చేసి యథావిధిగా కొనసాగించడం వెనుక రకరకాల ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీ రద్దు వెనుక ఆంతర్యం ఏంటో, మున్సిపల్ కమిషనర్ బదిలీ రద్దు వెనుక ఆంతర్యం ఏంటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎందుకోసం బదిలీ రద్దు చేశారని వివరణ ఇవ్వాల్సిన అధికారులు, నేతలు మాట్లాడటం లేదు.
వెనుక ముందు బదిలీ అనేది సర్వసాధారణమే. అంతగా పట్టుబట్టి బదిలీని రద్దు చేయించడం వెనుక జిల్లాకు చెందిన ముఖ్య నేతలకు సమాచారం లేకపోవడం అనే ప్రచారం జరుగుతుంది. అయితే అది ఏమాత్రం కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు, అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బహిరంగంగానే దోచుకుంటున్నారని ఫిర్యాదులున్నాయి. అయినప్పటికీ చర్యలు తీసుకోకుండా అవినీతి అధికారులను కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ పై అనేక అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక బలమైన రాజకీయ శక్తి పనిచేస్తుందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. నిజానికి నిజాయితీ గల అధికారులను కీలకమైన స్థానంలో ఉంచడం వల్ల ప్రజలకు పారదర్శకమైన పాలన అందడంతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కానీ దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో అవినీతి తాండవిస్తోంది. ప్రతి పనికి లెక్కగట్టి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతుల్లో కూడా చేతివాటం లేకుండా ముందుకు సాగడం లేదు. పట్టణాల అభివృద్ధికి విరోధంగా అనేక అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరగడం వెనుక మున్సిపల్ అధికారులు అవినీతి కారణం కాదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టకుండా అలాగే కొనసాగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనపై దృష్టి సారించాల్సిన అధికార పార్టీ నేతలు బదిలీలపై దృష్టి పెట్టడం దేనికనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. జనాభా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో వాహనాల సంఖ్య పెరిగి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో బదిలీలు, సీఎంఓ కార్యాలయ ఉత్తర్వులను వెనక్కి పంపడంలో అనుమానాలు, నిజామాబాద్ బల్దియా కమిషనర్ బదిలీ నిలిపివేతపై ఆరోపణలు, మున్సిపాలిటీలో కమిషనర్ల ఇష్టరాజ్యంగా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో అడ్డగోలు, అవినీతి, గాడి తప్పిన పర్యవేక్షణతో అక్రమ నిర్మాణాలు, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. దీని వెనుక మున్సిపల్ అధికారుల చేతివాటం స్పష్టంగా కనిపిస్తోంది. విచ్చల ప్లానింగ్ లేకుండా అడ్డగోలుగా భవన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది కాలంలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. పారిశుద్ధ్య సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వర్షాలకు రోడ్లు జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నగరపాలక సంస్థలో అవినీతి తారా స్థాయికి చేరింది. పాలకవర్గం లేకపోవడంతో ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి మార్పు జరిగిందని, పాలన ఎక్కడ గాడిలో పడిందని, బదిలీలపైనే అంతగా దృష్టి పెడుతున్నారని చర్చ జరుగుతుంది. నగరంలో అస్తవ్యస్తంగా పాలన కొనసాగుతోంది. ఇప్పటికైనా అధికార పార్టీ ముఖ్య నేతలు బదిలీపై కాకుండా నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్ ఫ్రీ ఖలీల్వాడి చేయాలన్నదే పోలీసుల లక్ష్యం. అందుకు ఇరుకు రోడ్ వన్ వే చేస్తే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీస్ శాఖ భావించింది. ఇటీవల సిపి సాయి చైతన్య ఐఎంఏ సంఘం వారితో చర్చించి ఖలీల్వాడిని ట్రాఫిక్ ఫ్రీ ఖలీల్వాడి చేయాలని నిర్ణయించి నిబంధనలు తెచ్చారు. నిజామాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కలిగి 3 పాలక వర్గాలు గడిచిన కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. మాస్టర్ ప్లాన్ దిశగా అడుగులు పడటం లేదు. తాతల కాలం నాటి ఇరుకు రోడ్లను వన్ వే చేస్తూ ప్రజల జేబులకు చిల్లు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఖలీల్వాడి పూర్తిగా ఆసుపత్రులు, స్కానింగ్ ల్యాబ్లతో నిండిపోయింది. ఆసుపత్రి భవనం నిర్మించే సమయంలో వచ్చే వాహనాలకు నిలిపే ప్రదేశం లేకుండా రోడ్డును ఆక్రమించి భవనాల నిర్మాణం జరిపారు. రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇరుకు రోడ్లు అత్యవసర సమయంలో వచ్చే అంబులెన్స్, ఇతర వాహనదారులు ఇబ్బంది పడుతున్నా వైద్యులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గం నూడా ప్రత్యేక దృష్టి సారించి మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకుని రోడ్ల వెడల్పు చేయాల్సి ఉంది. కానీ పోలీసులు, డాక్టర్లచే సమావేశం నిర్వహించే మున్సిపల్ పోలీసులు కలిసి వన్ వేకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఖలీల్వాడిలో వన్ వే కొనసాగుతుంది. పోలీసులు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. రోడ్లపై వాహనాలు నిలపకుండా ఉండాలంటే రాజీవ్ గాంధీ ఆడిటోరియం, తిలక్ గార్డెన్, జిల్లా లైబ్రరీ, పాత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పెయిడ్ పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ఆదాయం సమకూర్చుకునే విషయంలో ఉన్న శ్రద్ధ నూతన్ మాస్టర్ ప్లాన్ అమలు చేయడంపై లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఖలీల్వాడిని ట్రాఫిక్ ఫ్రీ ఖలీల్వాడి చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు ఆటో డ్రైవర్లు, ఇతర వాహనాల వారు సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ కోరుతున్నారు. నమస్కారం అందరికీ శుభ శనివారం, శుభ మధ్యాహ్నం. అందరికీ ఏసీపీ ట్రాఫిక్ నిజామాబాద్ తరఫున మా ట్రాఫిక్ పోలీస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, విఘ్నేశ్వరుడు ఇప్పుడు వచ్చే వినాయక చవితికి అందరూ ప్రజలందరినీ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు చూడాలని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా ట్రాఫిక్ సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను.
మా సిపి గారు పి సాయి చైతన్య ఏపీఎస్ గారు ఐఎంఏ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ డాక్టర్లతో సమావేశమైనారు. దాని సందర్భంగా మాకు ఖలీల్వాడిలో మెడికల్ హబ్ ఇది, నిజామాబాద్కి మెడికల్ హబ్. అన్ని రూట్లు రూమ్కి ఎలా పోతాయి అంటారు. అలాగే ఇప్పుడు మెడికల్ సంబంధించిన ల్యాబులు కానీ, ప్యాథాలజీస్ కానీ, ఎక్స్రే సెంటర్లు కానీ, ఆపరేషన్ సెంటర్సు, గర్భిణీ స్త్రీలు టెస్టులు అన్నీ ఖలీల్వాడిలో ఉన్నాయి. మనకు దాని దగ్గరలోనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉండడం, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండడం, గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ ఒక దగ్గరే ఉండడంతో ఈ హాస్పిటల్స్ పాతవి ఇవన్నీ. గతంలో చిన్నగా ఇంత ఒట్టడింత అయినట్టు ఏరియా మొత్తం హాస్పిటల్తో నిండిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుందని. ఒకటేమో కోర్ట్ హాల్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి వీక్లీ మార్కెట్ వరకు, బిఎస్ఎన్ నుంచి మళ్ళీ వయా వెల్నెస్ హాస్పిటల్ ఖలీల్వాడి వరకు ఇవన్నీ ఒక దగ్గరే పక్కపక్కకు అన్ని మెడికల్ హాల్స్, ప్యాథాలజీస్, హాస్పిటల్స్ ఉండడంతో మాకేమవుతుందంటే రష్ ప్రాంతంలో ఉదాహరణకు సోమవారం బాగా రద్దీ ఉంటుంది, ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తున్నారు. కాబట్టి మేము మా సిపి గారు వాళ్ళందరితో మాట్లాడి మాకు ఈ మధ్యలోనే బాగా ఇప్పుడు కొత్త సిపి యాక్ట్ ప్రకారం కమిషనరేట్ కాబట్టి నిజాం జిల్లా మా సార్ వచ్చిన తర్వాత దీని పార్కింగ్ ప్లేస్ని ఎలా అధిగమించాలి, ఖలీల్వాడిని అంబులెన్స్లను ఫ్రీగా పోవడానికి ఎలాంటి అవకాశము ఆస్కారం ఉందని చెప్పి కులంకషంగా డాక్టర్ల గారితో మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే సార్ చెప్పిన మీటింగ్ నెక్స్ట్ డేనే మేము నిన్న వెంటనే సార్ ఉండి 1 వే చేద్దామని ఆలోచన సార్ది. ఆ సార్ చెప్పి రూట్ ప్రకారం మేము నిన్న 1 వే స్టార్ట్ చేసినాం. ఖలీల్వాడి బిఎస్ఎన్ఎల్ నుంచి ఖలీల్వాడి అన్ని ప్రాంతాల్లో కూడా ఫస్ట్ ఏమో మాన్యువల్గా స్టాపర్లతో మాన్యువల్గా స్టార్ట్ చేసినాము. ఈరోజు ఏ రూట్ ఎటు పోతుంది, ఎక్కడ టర్న్ అవుతుంది అనేది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నిన్ననే వివరించడం జరిగింది. ఈరోజు కూడా మీ ద్వారా తెలియజేస్తారు. ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకొని మా సైన్ బోర్డ్స్ని, ఈరోజు సైన్ బోర్డ్స్ అన్నీ చూస్తున్నాము, స్టాపర్లు పెడుతున్నాము. వ్యాపారులు, మెడికల్ హాల్స్ యజమానులు, ప్రజలు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, మీరు తీసుకొచ్చే అంబులెన్స్ డ్రైవర్లు మీరందరూ కలిసికట్టుగా సహకరించి ఇక్కడ నిజామాబాద్లో ఎవరి ప్రాణానికి కూడా హాని జరగకుండా అంబులెన్స్లో ఫ్రీ ఫ్లో అంబులెన్స్ ఎప్పుడైతే మనకు గోల్డెన్ అవర్ అంటాం, గోల్డెన్ టైం అంటాం, కొన్ని నిమిషాలనే మనిషి ప్రాణం అనేది ముఖ్యంగా ఉంటుంది. ఆ టైంని మనము ఆటోలు కానీ అంబులెన్స్ డ్రైవర్ ముఖ్యంగా వాళ్ళు తీసుకుపోయి రీచ్ అయ్యి హాస్పిటల్కి చేరుకుంటేనే డాక్టర్లు వెంటనే చర్య తీసుకోవడము, చికిత్స స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా కోరుకునేది ఏంటంటే ఖలీల్వాడిని ట్రాఫిక్ ఫ్రీ ఖలీల్వాడి చేయడానికి మా సిపి గారి ఆదేశాలు మేము కష్టపడి పనిచేసుకుంటూ ఈ ఖలీల్వాడిని ఫ్రీగా ట్రాఫిక్ ఫ్రీగా ఏర్పాటు చేయాలని 1 వే ఏర్పాటు చేసారు మా సారు. మేమంతా మా ఎస్హెచ్ఓ ప్రసాద్, మా స్టాఫ్ అంతా, ట్రాఫిక్ స్టాఫ్ అంతా మేము కష్టపడి మీ అందరికీ ట్రాఫిక్ ఫ్రీ ఖలీల్వాడి హాస్పిటల్ చేరుకోవడానికి వాహనాలు 2 వీలర్ కానీ, ఆటో కానీ, కారు కానీ, అంబులెన్స్ కానీ ముఖ్యంగా ఈజీగా చేరుకోవడానికి హాస్పిటల్కి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా మొన్న మాకు ఆ మీటింగ్లోనే డిప్యూటీ కమిషనర్ గారు అయినటువంటి రవి సార్, ఆ సార్ ఏం చెప్పారంటే మాకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మాకు ప్రజలందరికీ, ఇక్కడ వచ్చే పేషెంట్స్ అందరికీ 2 వీలర్ అయితే 20 రూపాయలు 24 అవర్స్ 1 డేకి, ఆటో అయితే 30 రూపాయలు, కార్ అయితే 50 రూపాయలు 24 అవర్స్కి. ఇది ఇలా ప్రైవేట్ పార్కింగ్, పేడ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా కూడా లైబ్రరీ, గ్రంథాలయము, డిఓ ఆఫీసు, తిలక్ గార్డెన్, ఈ 3 ప్రదేశాలు మనకు అందుబాటులోకి వచ్చేస్తే సగం ప్రాబ్లం ఈ వెహికల్స్ నిలబడటానికి చోట్లేదు. కాబట్టి ఈ 3 ప్రాంతాలు మాకు ఈ ప్లేసెస్ అందుబాటులోకి వస్తే, ఎందుకంటే మీరు మెడికల్ హాల్కి ఎమర్జెన్సీ సర్వీస్కి వచ్చినప్పుడు, ముఖ్యంగా కార్లు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేము కార్ పార్కింగ్కి ఫుట్పాత్కి యువతల పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మేము చాలాన్ చేస్తున్నాము. దాని చాలాన్ కూడా దాదాపుగా 1000 రూపాయలు ఉంటుంది. మోటార్ సైకిల్ అయితే 200, రకరకాల ఫైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. మీరు ఎమర్జెన్సీ సర్వీస్లో మెడిసిన్ కొనడానికి పేషెంట్ తీసుకొస్తారు, ఆ టైంకి మేము పిలిచినప్పుడు ఉండరు, అన్ని ఎమర్జెన్సీ ఉంటుంది. కాబట్టి మాకు తెలియదు ఆ విషయం, తెలుసుకునే లేకపోతే మీరు రారు, కోఆపరేట్ చేయరు. మీ అందరికీ మీడియా ద్వారా సహృదయంతో అర్థం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ 1 వేని సక్సెస్ఫుల్గా చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వారికి సహకరిస్తే మనమంతా ఖలీల్వాడి మెడికల్ హబ్ నిజామాబాద్ని మనం చాలా చక్కగా ఉపయోగించుకొని పేషెంట్స్ని, వాళ్ళకు వచ్చే అటెండెంట్ని కూడా మనము కలిసికట్టుగా పనిచేసి
రైతులను ఆదరిద్దాం, వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దామన్నారు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. రైతు శ్రమలో భాగస్వామ్యమై ఎడ్ల పొలాల అమావాస్యలో పాల్గొన్నారు. రైతు సోదరులకు వెన్నంటి ప్రోత్సహిస్తానన్నారు. ఎడ్ల పొలాల అమావాస్యని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని 10 మంది యువ రైతులను ఉత్తమ రైతులుగా ఎంపిక చేసి సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువ రైతులు ముందుకు వచ్చి ఆర్గానిక్ వ్యవసాయానికి చేపట్టాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా వ్యవసాయంలో మున్నూరు కాపులు ముందుండి జిల్లాలో అగ్రగామిగా నిలుస్తున్నారని, ఈ పరంపరను కొనసాగించాలన్నారు. వ్యవసాయాన్ని వీడకుండా ఆదరించి రైతు రాజుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్ పటేల్ అతిథిగా హాజరై విశిష్టతను చెప్పారు. ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తోట రాజశేఖర్ పటేల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపు రవీందర్ పటేల్, గౌరవ అధ్యక్షులు బుస ఆంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్ పటేల్, ఉపాధ్యక్షులు రేంజర్ నరేష్ పటేల్, హరిచరణ్ పటేల్, కోశాధికారి బాసెట్టి సురేష్ కుమార్ పటేల్, నిర్వహణ కార్యదర్శి డాక్టర్ సర్వే సత్యనారాయణ పటేల్, సలహాదారులు అబ్బాయిల లింబాద్రి పటేల్, నారాయణరెడ్డి పటేల్ తదితరులు పాల్గొన్నారు. ధరంపూర్ శ్రీనివాస్ గారు అడ్వకేట్గా ఏమనుకోవద్దనుకుంటున్నావురా, బీఫామ్ రామకృష్ణ దగ్గర పెట్టినా నువ్వు కౌన్సిలర్ కాంటాక్ట్ చేయాల్సిందే అని చెప్పి అన్న దయచేసి నేను చెయ్యి అని చెప్తున్నట్టు ఏ మొర్రకు ఉల్టా మాట్లాడకు, ఫోన్ పెట్టేసింది. ఆయన పుణ్యమంటూ టికెట్ ఇస్తే నాకు దుబ్బల 2 మున్నూరు కాపు సంఘాలు ఎప్పుడు రాజకీయాలు చతురస్వం ఆడే ఆ 2 సంఘాలు నేను కౌన్సిలర్ నిలబడితే అసలు పార్టీలన్నీ పక్కన పెట్టి మా కుటుంబ సభ్యుడు నిలబడ్డాడు అనే విధంగా నిజామాబాద్ అర్బన్లో అత్యధిక మెజార్టీతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ నేను ఒప్పంది. నన్ను ఆ రోజు రాజకీయంగా ముందుకు కాకుండా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ దీవించి పంపితే దానికి తోడుగా నా రాజకీయ గురు ధరంపూర్ శ్రీనివాస్ గారు ఆశీస్సులతో ఇప్పుడు మళ్ళీ నేను మీ ముందు నిలబడే అవకాశం వచ్చిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను జుక్కల్ టికెట్ అడిగి జుక్కల్లో ఉందామని వెళ్తే మద్దూరు మండల్లో ఉన్నా. మద్దూరు మండలం ఎక్కడ ఉన్నానంటే ఇల్లు దొరుకుతలేదు, పిచ్చుకుందాలు అడిగిన కొన్ని రాజకీయ నిర్ణయాలతో ఇల్లు ఇవ్వని నాకు గడుకొస్తాం మాకు ఇబ్బంది అని. మద్నూరులో ఎట్లా అన్నా మరి అని అంటే అక్కడ కూడా ఎదురైంది అసలు నాకు మున్నూరు కాపోయి ఎవడో చెప్తాడు చూస్తామన్నా నువ్వు మా ఇళ్ళల్లో ఉండవు అని చెప్పి ఇల్లు కిరాయి తీసుకొని నాకు ఇచ్చింది. కిరాయి కూడా ముట్టకుండా సొంత ఇల్లు ఇస్తే ఇప్పుడు మద్నూరు గ్రామంలో ఏ ఫంక్షన్ కానీ ఏమన్నా కానీ ప్రతి ఫంక్షన్కి అనిపిస్తుంది. సాయంత్రం కాగానే అన్నకి రొట్టె పంపిద్దామా, ఏ కర్రీ పంపిద్దామా అని 3 రోజులే ఫోన్ చేసిన ఇంటికి రాత్రి భోజనాలు వాళ్ళు అంటే ఆ విధంగా చెప్పుకుంటా పోతే వస్తే ఇంకో కార్యక్రమంలో భగవంతుడు ఆశీర్వదించండి. నా కోడలు ముందుకు కాకపోతే నా మన్మటి ఇప్పుడు సేవ చేస్తూ ఉంటాను. నా జీవితాంతా ముందుకు కాకుండా సేవ చేస్తూనే ఉంటున్నా, వాళ్ళ దగ్గర శిశరికంగా బతుకుతూనే ఉన్నాను. కాబట్టి భగవంతుడు ఈ సంబంధాల్లో ఇప్పుడు కార్యక్రమాన్ని పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ముఖ్యంగా అశోక్ గారు చక్కని మరి రైతుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉపరాష్ట్రపతి ఒక అవార్డు పొందిందంటే చాలా గొప్ప. వారిని సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో వ్యవసాయం గురించి ఇప్పుడు నేను అగ్రికల్చర్ కమిషన్ మెంబర్గా రేవంత్ రెడ్డి గారు వేశారు. నేను చాలా బాధపడ్డా, ఈ కమిషన్ మెంబర్ రన్నికి ఎందుకు వేసుకుంటూ నేను జాయిన్ కాను ఈ కమిషన్ మెంబర్. సీఎం గారు 15వ తారీఖు పిలిచి నేను చెప్తున్నా నువ్వు చాలా సీనియర్గా నువ్వు జాయిన్ అయిపో, నా మాట నువ్వు రైతులకు సేవ చేసిన అదృష్టం కలిసి వచ్చిందంటే సరైన బాధకు జాయిన్ అయినా. కానీ ఈ రైతాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, రైతులు మాట్లాడే మాటలు వింటుంటే అసలు జీరో నాలెడ్జ్ మాట ఏమీ తెలియదు వాళ్ళ మాట్లాడము. చిన్నప్పుడు మేము ఎరువండి కొట్టుకుపోయినాం, బర్రెలు 5-6 బర్రెలు పాలు ఉండి ఓటలు పోసేసి కాలేజీ పోతుంటే మేము చెరుకు తోటలకు ఇక పంట పండినాక పోయి పరిగెరుకుంటుంటే ఇవన్నీ చేసిన, ఇవన్నిట్లో తిరిగిన. కానీ ఇప్పుడు రైతులు మాట్లాడుతూ ఉంటే అలా నాలెడ్జ్ చూస్తుంటే అబ్బా అసలు ఏ చదువుకున్నాడు, ఏ పిహెచ్డి, ఏ సైంటిస్టుడు అంటారు. నేను మొన్న సైంటిస్టుల్లో స్పీచ్ మాట్లాడేటప్పుడు నేను చెప్పిన, సైంటిస్టులు అంటే మేము తక్కువ చేస్తున్నాను కానీ వాళ్ళకంటే తక్కువ ఉన్నారు ఆ రైతుల గురించి. ఆ రైతు ఇంత కష్టపడి భోజనం పంట పండించి భోజనం పెడితే తిని బ్రతుకుతున్నాం, కానీ అది తిని బ్రతుకుగా ఉన్నారు. మీరు న్యూ టెక్నాలజీ చూస్తారే, వారు న్యూ టెక్నాలజీ గురించి ఎన్ని విషయాలు చెప్పారో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అశోక్ మాట్లాడుతుంటే విచిత్రంగా చూస్తే ఎంత అమాయకంగా సింపుల్గా ఉన్న ఆయన న్యాచురల్ ఫార్మ్ గురించి అంతా చెప్తా ఉన్నాడు. చాలా సంతోషంగా అశోక్, నువ్వు ఇంకా మా అగ్రికల్చర్ కమిషన్ నుండి
నీకు ఏ సైంటిస్ట్ కావాలా, కలెక్టర్తో మాట్లాడాలా, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావాలా, నీ దగ్గరికి పంపించమంటే నేను పంపిస్తాను. నిన్న కొందరు రాజకీయ పార్టీ వాళ్ళు యూరియా లేదని మాట్లాడితే నేను అందరు ప్రశ్నలు తీసుకుపోయి యూరియా ఎంత ఉంది జిల్లాలో మనకు వచ్చిందంత 75,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు జిల్లాకు రావాల్సింది ఉంటే 67,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇంకా 8,000 రావాలా, ఇంకా 4,000 యూరియా ఉంది ఎక్కడ ఫర్టిలైజర్ కానీ సొసైటీ కానీ గోదాంలో కానీ ఇంకా 4,000 కేంద్ర ప్రభుత్వం పంపించాల్సింది. అట్లా రైతాంగం పట్ల ఉన్నది. కానీ దయచేసి రైతులు కూడా మేము కోరేదంటే యూరియా ఎక్కడ చల్లుతే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అశోక్ చెప్పినట్టుగా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మన ఆరోగ్యాలు మనమే చెడగొట్టుకుంటాం. అమ్మ కడుపులోంచి భూమి మీద పడ్డ తర్వాత మనం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాం, కానీ మన కుడి చేతితో అన్ని రోగాలు మన లోపలికి పంపిస్తున్నాం. దయచేసి మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలంటే కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా సంతోషం. ఈ ఎరువుల వలన రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాల భూమి పంటకు పనికి రాకుండా పోయింది. ఏ పంట పండుతలేదు. దాంట్లో ఏదో వేసిన పంట వస్తలేదు, దిగుబడి వస్తలేదని రైతన్న బాధపడి అప్పులు చేస్తూ ఉన్నాడు. కానీ గతంలో ఎంతైతే మనం ఆ రోజుల్లో చిన్నప్పుడు చూస్తూ ఉంటే ఎరుబండి మీద ఎరువు ఉండబోయి సాయంత్రం వేసి ఒకరోజు మొత్తం చెదగల పొలం అంతా దాంతో చెప్తుండే. ఇప్పుడు ఆ ఎరువు అనేది కనిపిస్తుంది. ఎరువు కనిపించడానికి కారణం మన ఇంటి కూడా బర్రెలు ఉంటలే, ఎడ్లు ఉంటలే, ఆవులు ఉంటలే. ఈ పెంపకాలు పెంచుతలేము. ఇవి పెంచితే మనకు ఆర్గానిక్ పంటలు మనం చేయొచ్చు. భారతదేశ ప్రాచీన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ యోగాను పాఠశాల నుండే విద్యార్థులకు అలవర్చాలని కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నుండి ప్రశాంత్, తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రతినిధిగా ఉప్పు రవీందర్ పరిశీలకులుగా విచ్చేశారు. వీరి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. యోగా సంఘం అధ్యక్షులుగా కాళీ ఐశ్వర్య, సహ కార్యదర్శులుగా టీవీ ప్రవీణ్ నాయుడు. ఒలింపిక్ అసోసియేషన్ నిజామాబాద్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులు బొబ్బిలి నర్సయ్య గారు, అలాగే యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సిస్టర్ ఐశ్వర్య గారు, అలాగే ప్రవీణ్ సార్, అబ్జర్వర్ గారు, మిత్రులు ప్రశాంత్ గారు, గంగాధర్ గారు, మరియు ఇప్పుడు వచ్చేసినటువంటి ప్రతి ఒక్క మెంబర్స్, యోగా అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడే మనం మాట్లాడినట్టుగా యోగా అనేది ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు, కానీ ప్రాక్టీస్లో తెచ్చే అవసరం ఉంది. దాని యొక్క విషయంలో కూడా అందరూ కూడా పాటుపడడం. నిన్ననే మనం చూసాం హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన. ఒక స్కూల్లో ఉన్నటువంటి బాలుడు ఎలా కిరాతానికి పాల్పడ్డాడో మనం చూసాం. అయితే దీనివల్ల మనకి ఏమనిపిస్తుందంటే స్కూల్స్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, యోగాసనాలు కానివ్వండి చాలా అవసరం. నేను మరియు ఇప్పుడే గంగాధర్ గారు చెప్పినట్టుగా యోగాసన ప్రాక్టీస్ చేస్తూ మన యొక్క సర్టిఫికేట్ మీద చాలామంది ఎడ్యుకేషన్ యొక్క ఫీల్డ్లో కూడా రాణిస్తున్నారు. అయితే ఇక్కడ ఆరోగ్యంతో పాటు వారి యొక్క కెరీర్ బిల్డింగ్, లైఫ్ యొక్క గోల్ ఏదైతే ఉందో అది కూడా అచీవ్ చేస్తున్నారు అనేది ఒక విషయం కూడా ఈరోజు తెలిసింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం స్కూల్స్ ద్వారా విస్తృతంగా చర్చిద్దాం. అలాగే బైసాబ్ ఉన్నారు కాబట్టి ఇంతకుముందు బైసాబ్ కూడా తెలుసు. వారు కూడా స్కూల్లో ఉన్నప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యోగా అనేది ఉండేది, ఇప్పుడు కనిపించడం లేదు. అయితే ఆ విషయంలో కూడా మీరు కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ. అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, మన ఎడ్యుకేషనల్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రెషరైజ్ చేస్తూ ప్రతి ఒక్క స్కూల్లో మ్యాండేటరీగా మీటింగ్ మరియు ఎలక్షన్స్లో సభ అధ్యక్షత వహించినటువంటి యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మేడం గారిని మరియు తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ అబ్జర్వర్ గారికి మరియు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ బొబ్బిలి నర్సయ్య గారికి మరియు వేదిక పైనటువంటి జిల్లా యోగా అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ మరియు వైస్ ప్రెసిడెంట్ మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్రంలో
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గంగాధర్ సార్ చెప్పినట్లు ప్రతి క్రీడల్లో నిజామాబాద్ అనే డిస్ట్రిక్ట్ అన్ని రంగాల్లో సెమీఫైనల్స్ ఫైనల్ దాకా రీచ్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. ఇంతకుముందు ఎట్లున్నాయంటే నిజామాబాద్ టీం అంటేనే ఏదో చురుకను తీసుకొని ఫస్ట్ మ్యాచ్ మనం ఓడిపోతాం కావచ్చు, ఫస్ట్ మ్యాచ్ సెట్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుండే. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి కోచ్లు కానీ, జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్గా తీసుకొని క్రీడాకారులను తయారు చేసుకొని ఈ రాష్ట్రంలోనే మన జిల్లా అన్ని రంగాల్లో అన్ని క్రీడల్లో కూడా మంచి స్థానంలో నిలబెడుతున్నందుకు నిజంగా కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి జిల్లాలో ఈ రాష్ట్రాల్లో అసోసియేషన్లు అనేవి కూడా అన్ని కూడా రెండు ఇట్లా డివైడ్ అయ్యాయి. ఆ కోణంలో కొంతవరకు క్రీడాకారులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మానసికంగా అంటే ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ బాగానే ఉన్నారు, క్రీడాకారులు ఈ అసోసియేషన్కి వెళ్ళొద్దు ఆ అసోసియేషన్కి వెళ్తూ వాళ్ళందరూ కూడా కొంచెం గురవుతున్నారు. ఎవరికి అసోసియేషన్ వచ్చినా కానీ మనం క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని వారిని ఎటు అయితే అటు పంపించాల్సిన బాధ్యత పడదు. అటు వాళ్ళు ఎటు రానియచ్చు, ఎటు అటు వెళ్ళకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ ఇవ్వకుండా ఇప్పటివరకు ఎందరో పిల్లలు లబ్ధి పొందారు. మనం చూసినట్లయితే వరంగల్ అమ్మాయి మన బాసర్ దుర్గాకి ఒక పాపకు సీట్ వచ్చింది, మన యోగా సర్టిఫికేట్. అంటే ఎన్నో యోగా సంఘాలు ఉన్నాయి కానీ మన యోగా సంఘానికి గుర్తింపు అనేది ఉంది. ఇప్పుడు యోగాసన స్పోర్ట్స్ వేరే వాళ్ళు ఉంది, వాళ్ళే కాకుండా మనకు కొద్దిగా మీరు ఏమైనా ఆలోచించి పిల్లల్ని ఏ అసోసియేషన్ తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలో కొద్దిగా ఆలోచించి తీసుకురండి. మళ్ళీ ఇంతవరకు అయితే గంగాధర్ సార్ చెప్పారు ఇంతకుముందే తెలంగాణ యోగా అసోసియేషన్ ఏం పనిచేస్తుంది ఎప్పుడు నేను కూడా ఎక్కువ చెప్పే అవసరం లేదు. సార్ కూడా ఇప్పుడు మనోహర్ సార్ కూడా మాట్లాడారు. సార్ మన యోగా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే నేను మన అందుబాటు ఎక్కువ మాట్లాడేది అవసరం లేదు. కాబట్టి మన అసోసియేషన్కి మంచి గుర్తింపు తేండి, అందరు కష్టపడండి. ఒక జనరల్ సెక్రటరీ కాకుండా అధ్యక్షురాలే కాకుండా అందరు కష్టపడి మన సంఘాన్ని సేవాభావంతో వాసవి యువజన సంఘం ముందుండి సహాయం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఇతర యువజన సంఘాల వారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నూతనంగా ఎన్నికైన వాసవి యువజన సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సంఘం సభ్యులు ఆదర్శంగా నిలబడాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ లో వాసవి యువజన సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. యువజన సంఘంలో ఎన్నికైన వారందరూ సమాజం పట్ల, సమాజంలో ఉన్న ప్రజలకు సహాయం అందించినప్పుడే యువజన సంఘాల పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. ప్రజల్లో మమేకమై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తమ దృష్టికి తీసుకువస్తే అర్బన్ ఎమ్మెల్యేగా వాటిని పరిష్కరించే దిశగా తాను ఎళ్లవెళ్లా ముందుండి వాసవి యువజన సంఘానికి మద్దతుగా నిలుస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయనను వాసవి యువజన సంఘం సభ్యులు సన్మానించి సత్కరించారు. నూతనంగా ఎన్నికైన యువజన సంఘం అధ్యక్షుడిగా తొడుపునూరి అంజయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొండ నరసింహరావు గుప్తా, కోశాధికారి పసుపునూరి రఘునాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నా. మీ సేవా కార్యక్రమాలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి మున్ముందు ఇంకా పెంచుకోవాలని భగవంతుడు వైశ్యులు అంటేనే సేవకు, సేవ అంటేనే వైశ్యులు. అది గుడి కానీ, బడి కానీ, అన్నదాన సత్రం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఏదైనా కానీ భవిష్యత్తులో మనము మన సేవా కార్యక్రమాలు ఇంకా పెంచుకోవాలని బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటున్నాం. సేవా కార్యక్రమాలు అంత పెంచలేము, ఇంకా గ్యాప్ వస్తుంది. అది కూడా అదేవిధంగా రాజకీయంగా, అంటే లోకల్ రాజకీయం కాదు నేను మాట్లాడేది, రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాల్లో కూడా మనం ఎంటర్ కావాలా. మన వ్యాపారాలు, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లన్నా కానీ ఆ భగవంతుడు ఎంత ఇస్తే అంతే, అదృష్టంలో అంతే వస్తుంది. ఎక్కువ రాదు, తక్కువ రాదు. కనుక ఎందుకంటే రాజకీయం ఎందుకుంటున్నంటే ఈ రోజులలో ఏ వర్గానికి చెందిన రాజకీయమో దానికే గుర్తింపు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్నప్పుడు పదుల సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల నుండి 53 సంవత్సరాలు
తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యే వైశ్యుడు. ఆంధ్రలో కూడా తగ్గుతూ ఉన్నారు, ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. అంటే మనము కష్టపడుతూ ఉన్నాం, సేవలు చేస్తూ ఉన్నాం, సమాజానికి సేవ చేస్తూ ఉన్నాం. ఎవరు వచ్చినా కాదనకుండా మన వంతు సహకారం చేస్తాం, అంతా ఇస్తాం. కానీ రాజకీయంగా ఎదగకుంటే భవిష్యత్తులో గుర్తింపు పోతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించదు. మనల్ని ఏం చేస్తూ ఉన్నారు, ఒక నమ్మకస్తుడు మనల్ని వాడుకుంటూ ఉన్నారు. మనొక సూట్ కేసు తెచ్చిస్తే అందుకే ఒకటి కూడా అటు ఇటు పోదని తెలుసా నాకు. ఏ పని చెప్తే అది. మనం కూడా ఎట్లా చేస్తున్నామంటే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే పిలుస్తారు, అరే చెప్తే ఇంటాడు కదా పెద్ద మనిషి చెప్పగానే మనం అవునని చెప్తాం, చదువుతాం. అది కాదు, మనం సొంత గుర్తింపు తెచ్చుకున్నాం. పార్టీకి సేవ చేయాలా, పార్టీ కార్యక్రమాలు చేయాలా, మనం కూడా గుర్తింపు తెచ్చుకున్నాము. మన సొంత గుర్తింపు ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు గుర్తిస్తారు. నాకేమైనా రాగానే నాకేమి టికెట్ ఏమి ఇవ్వలేదు. మనది మనము పార్టీకి బయలుదేరి ఉన్నాం, పార్టీ కార్యక్రమాలు చేస్తాం. ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా ఈరోజు ఎమ్మెల్యే అయినా అందరూ ఆశ్రమంతో ఎమ్మెల్యే అయినా అంటే ఒక కమిట్మెంట్. మనం ఏదైతే వ్యాపారాల్లో కమిట్మెంట్ ఉంటామో కొద్దిగా సమయం మీ వంశంలో ఎవరినో ఒక్కరిని, మీ ఫ్యామిలీలో ఎవరినో ఒక్కరిని రాజకీయంగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆర్య వైశ్యులు గుర్తింపు లేకుండా అవుతారు రాజకీయంగా. అదేవిధంగా ఈరోజు మహిళా శక్తి, నారీ శక్తి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడే చెప్పిండు మా నర్సింగ్. మరి ఈ వివాహ అంటే పరిచయ వేదిక మరి మనం చేద్దామా లేదా అనుకుంటారు. నేను అనుకుంటా మీ మహిళా టీంకి ఇస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మహిళలు కూడా వస్తారు, వాళ్ళకు ఆ పవర్ ఉంటుంది, ఆ టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో 156 ఎమ్మెల్యే సీట్లు అవుతున్నాయి. దాంట్లో 1/3 1980 నుంచి ఉన్న నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము ఈ సంఘం నుంచి ఎన్నో ఇవి వధువరుల పరిచయ వేదికలు చేశాము. నేను కూడా ఒక వధువరుల పరిచయ వేదిక ఒక కన్వీనర్గా ఉన్నా. ఆ వధువరుల పరిచయ వేదికలతోనే మా సంఘం చాలా ఫేమస్ అయింది. మేము కష్టపడి ఇంత పెద్ద ఒక సంస్థను ఇక్కడ చేసినాము. ఇప్పటికి కూడా దీన్ని మేము ఒకటే ఆలోచనతోని ఒకటే తాటి మీద ఉండి ఏ రాజకీయాలు లేకుండా మంచిగా ఉండాలని మేము ఇప్పుడు ఒకటే మోటి మీద ఉన్నాం అందరము. దీనికి సహకరిస్తున్న మా మిత్రులందరికీ, మా తోటి సభ్యులందరికీ నమస్కారము. ఇంతకుముందు 82 మందికి పెన్షన్లు ఇస్తుంటిమి, ఇప్పుడు దాన్ని 100 మందిని చేస్తున్నాము. 250 ఇస్తుంటిమి, 300 చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే 10 క్వింటాల సుమారు 10 నుంచి 12 క్వింటాల పులిహోర గణపతిల బాగా ఎదురుగా మన త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ కాడ వాళ్ళు లేసిస్తారు. పాపం వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అక్కడ చాలా తగ్గిస్తారు. కనీసం 10 క్వింటాలు అంటే ఒక 10,000 మందికి మనం 10,000 మంది కాదు 20-30,000 కప్పులు అయిపోతున్నాయి. అంటే అంతమందికి పులిహోర మస్తున్నాం మనం. అందరికీ సహకరిస్తారు మా సభ్యులు. నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ. పాఠశాలలో విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు రాక్షసుడిలా ప్రవర్తించాడని ఎన్ఎస్యుఐ నాయకులు ఆరోపించారు. మానవత్వం మర్చిపోయి కొందరు విద్యార్థులకు కండ్లలో, ముక్కులో, చెవులో కారం చల్లడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు వారి పేరెంట్స్ కు చెప్పారని తెలిపారు. మానవత్వం మరిచి విద్యార్థుల పట్ల రాక్షసులా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని ఆదివారం ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్ మాట్లాడుతూ గత 2 రోజుల కిందట జిల్లాలోని నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చదువు నేర్పే గురువులు విద్య నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మానవత్వం మర్చిపోయి కొందరు విద్యార్థులకు కారం చల్లడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులకు తల్లిదండ్రులు పాఠశాలలో ఏం జరిగిందని అడగగా ఈ స్కూల్లో అల్లరి చేస్తున్నామని పాఠశాల ఉపాధ్యాయుడు ఇష్టానుసారంగా కొట్టడం జరిగిందని తల్లిదండ్రులకు ఆవేదన తెలిపారు. ఇక నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు తీరు మార్చుకోవాలని జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు రెహమాన్ హెచ్చరించారు. ఇలాంటి సంఘటన మరొకసారి వెలుగులోకి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు నిశాంత్, ప్రణీత్, సృజన్, ప్రవీణ్, ధనుష్, శశాంత్,
రామ్ చరణ్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. మండలం కుదన్పూర్ పాఠశాలలో ఏదో పిల్లలు అల్లరి చేస్తున్నారని కారం వేసి ఇష్టానుసారంగా కొట్టడం ఇది బాధాకరం. దీనిని ఎన్ఎస్సీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ప్రైవేట్ సంస్థలకైనా గవర్నమెంట్ సంస్థలకైనా ఏదో పిల్లలు అల్లరి చేస్తే పేరెంట్ని ఇన్ఫార్మ్ చేయాలా, కానీ కాల్ చేయాలా, ఏదైనా అల్లరి చేస్తున్నారని మీరే ఏది పడితే అది చేయడానికి మీకు అది రైట్స్ లేవు. ఏదో పిల్లలు అల్లరి చేస్తే పేరెంట్ని ఇన్ఫార్మ్ చేయండి. ఏదైనా జరుగుతుంది సంఘటన కానీ మీరే కొట్టడం ఇది బాధాకరం. దీన్ని ఎన్ఎస్సీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మరొకసారి ఇటువంటి సంఘటన జరిగితే మేము ఎన్ఎస్సీ నుంచి తగిన చర్యలు తీసుకోబడుతుంది. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకసారి ఇటువంటి సంఘటన జరగకూడదు. సరే. పేదలందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. వ్యవసాయ కార్మికుల క్లాసులను ప్రారంభిస్తూ రమేష్ బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. సంఘం జెండాను కార్మిక సంఘం సీనియర్ నాయకురాలు శకుంతల ఆవిష్కరించారు. అనంతరం క్లాసులను ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ కనీసం కూడు, గూడు, గుడ్డ ఇప్పించడంతో పాటు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించినప్పుడే ప్రజలు కొంతైనా జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కానీ ప్రభుత్వాలు దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు సంపదను, వనరులను కట్టబెడితే దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజలను నిర్లక్ష్యం చేయడంతో ప్రమాణాలు పడిపోతున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కష్టజీవులు అందరూ ఐక్యంగా పోరాడినప్పుడే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, పెద్ది వెంకట్రాములు, జిల్లా నాయకులు లక్ష్మి, నరశంకర్లతో పాటు సాయిలు, గోవర్ధన్, లావణ్య తదితరులతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామనేటువంటి పద్ధతిలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. అట్లాగే పేదలందరికీ ఈ దేశంలో దాచుకున్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు విదేశాల్లో దాచుకున్నటువంటి సంపదని బయటకు తెచ్చి పేదలందరికీ 15 లక్షల రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు అవినీతి సొమ్ము ఏమన్నా బయటకు తీసుకొచ్చిరా, పేదలకు ఏమన్నా ₹1 సహకారం చేసిరా అనేది పరిశీలిస్తే పేదల బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపేటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఆస్తులు మాత్రం విపరీతంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మన దేశం నుంచి అభివృద్ధి అయినటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి 16 లక్షల కోట్ల రూపాయలు మనం కొన్న ఉప్పు, పప్పు, మంచి నూనె నుంచి జమైనటువంటి డబ్బులు, బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులు అప్పులుగా ఇచ్చి మాఫీ చేసినటువంటి పరిస్థితి. 16 లక్షల కోట్ల రూపాయలంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదోళ్ళందరికీ, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు నిర్మించి
కల్పించవచ్చు, ఉపాధి అవకాశాలని పెంచవచ్చు, అందరికీ కనీసం కూలి ఈరోజు మనం అడుగుతున్నట్టు 900 రూపాయలు ఇవ్వచ్చు. ఇన్ని కోట్ల మందికి చేసేటువంటి సహకారం కొద్ది మంది వ్యక్తులకు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మన ప్రజాధనాన్ని కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మనం ఏమనుకుంటున్నాం, యుగ పురుషుడు, విశ్వమానవుడు, ఇంతకన్నా గొప్పవాడు ప్రపంచంలో లేడనుకుంటున్నాం. నిజమే లేడు. కానీ ఆయన ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి హిందూ ధర్మ పరిరక్షణకు ఆలయాల అర్చకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాలశ్రీనివాస్ అన్నారు. ఆదివారం రైల్వే స్టేషన్ రోడ్డు గీతా భవనం ప్రాంగణంలో 60 మంది ఆలయాల అర్చకుల అభినందన సన్మాన సభ జరిగింది. నిజామాబాద్ నగర పరిధిలో ఆలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులను సన్మానించారు. ఈ సందర్భంగా బాలశ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా ఆలయాల అర్చకుల అభినందన సన్మాన సభ అని తెలిపారు. సంక్షేమ వేదిక ఇందూరు జిల్లా శాఖ ఇటీవలే బ్రాహ్మణ గుర్తింపు కార్డు ఇవ్వడం, ఉచితంగా జంధ్యాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఆలయాల అర్చకులకు సర్టిఫికేట్, మొమెంటో, షాల్వాతో సత్కరించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు అర్చకులే ప్రామాణికమని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిఎస్ ఉపాధ్యక్షుడు వెంకటకిషన్ రావు, యుగంధర్, జనగామ చంద్రశేఖర శర్మ, మల్లికార్జున్, శ్రీనివాసరావు, రాజ్ కుమార్ సుబేదార్, రణధీష్ శర్మ, రొట్టె సురేష్ శర్మ, ఇందూరు అర్చక పురోహితుల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రశాంత్ జోషి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వస్తే కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ల సమస్యలు కానీ, ఏదైనా ఒక సమస్య వస్తే కూడా తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క బ్రాహ్మణతోనికి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా జరగాలని చెప్పి ఒక తపనతో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే డాక్టర్లను కానీ, ఇతర ఐటీ ఉద్యోగులను కానీ అందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఇంకా అసలు ఏ సంఘం కాదు, అసలు ఎవరు తలపెట్టని ఒక కార్యక్రమం, భారతదేశంలో ఉన్న అన్ని నదీ జలాల నీటితో ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అనేది ఒక మహా ఉన్నతమైన కార్యక్రమం. అది పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా అలాంటి వినూతమైన కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ వేదిక చేపడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో నవంబర్ 16వ రోజున 5వ వార్షికోత్సవాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడి నుంచి కూడా మీరందరూ పెద్ద ఎత్తున హైదరాబాద్కు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరొకసారి మీ అందరి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అధ్యక్షుడు వారు అన్ని ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అతి త్వరలో 14వ తారీఖు విజయవాడలో సకల నదీ జలాలతోటి అభిషేకం చేయబోతున్నాము. దీనికి మేము అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ని కూడా విజయవాడలో పిలవడం జరుగుతున్నది. అలాగే ఆ రోజు మేము పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఆయన అక్కడ ఇంతకుముందు కేసీఆర్ గారు ఎలా బ్రాహ్మణుల్ని గుర్తించారో ఇక్కడ, అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి బ్రాహ్మణులు అంటే ఒక మంచి ఉద్దేశం ఉన్నది కాబట్టి వారిని ఒక వినతి చేయదలుచుకున్నాం. వారికి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బ్రాహ్మణ శ్రీ వైష్ణవులందరినీ కూడా వారి వారి కాంట్రాక్ట్ ఉద్యోగాలని పర్మనెంట్ చేయాలని మెయిన్ ఒక కాంట్రాక్ట్ క్వశ్చన్ మీద మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నాము. అలాగే తిరుమల తిరుపతి పోర్టులో ఉన్నటువంటి బ్రాహ్మణులు, కేవలం పోర్టులో పనిచేసేది బ్రాహ్మణులే, వాళ్ళందరికీ కూడా వారికి ఇన్సూరెన్స్ లేనేలేదు. వారు ఆరోగ్యపరంగా సిక్ అయితే వారు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి దుర్గతి ఉన్నది అక్కడ. అలాంటి దుర్గతి నుంచి వీరిని బయటపడేయడానికి కోసము మేము ఆ రోజు నెక్స్ట్ మంత్ 14th విజయవాడలో ప్రోగ్రాం పెడుతూ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, ఒకటి ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోరడానికి ఆ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నవంబర్ 10వ తారీఖు మా కిషన్ రావు గారు చెప్పినట్టు 5వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో మా మెయిన్ కాంటెంట్ ఏంటంటే, మా ముఖ్య ఎజెండా ఏంటంటే
దౌర్భాగ్యం ఏంటంటే అందరూ బ్రాహ్మణానం అనేకత్వం అంటుంటారు. బ్రాహ్మణానం అనేకత్వం అతి నోట్ల నుంచి మాట వచ్చేస్తూనే ఉంటుంది. అనేవాళ్ళు కూడా ఎవరెవరు తెలుసా? విఐపీలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. అరే మీరందరూ కూడా ఎన్నో సంఘాల్లో వెళ్తుంటారు కదా, ఎందుకు మమ్మల్ని గుచ్చుతుంటారు? ఇక్కడ వచ్చినటువంటి వేల మంది బ్రాహ్మణులని అనేకత్వం అని ఎందుకు గుచ్చుతుంటారు? మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఏకత్వం అని నేను స్టేజ్ మీద క్వశ్చన్ వేశాను. ఒక వైజాగ్లో ఒక వేద పండితుడిని స్టేజ్ మీద క్వశ్చన్ వేశాను. అనేకత్వం అనకండి సార్, దయచేసి ఏకత్వం చేయడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక కృషి చేస్తూనే ఉన్నది. ఆ ఉద్దేశంలో నవంబర్ 16వ తారీఖు రోజు మా 5వ వార్షికోత్సవం రోజు బ్రాహ్మణ ఏకత్వం అనే ఒక మెయిన్ టైటిల్ తోటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేయడం జరుగుతున్నది. ఆ రోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా ఆ రోజు పిలవడం జరుగుతున్నది. ఎవరెవరు చాలా మంది వృద్ధులు, వేద పండితులు, బ్రాహ్మణులలో ఎలాంటి అనుమతులు లేకుండా వెలుస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులను తుదముట్టించాలన్న లక్ష్యంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. అధిక వడ్డీలతో సామాన్యుల ప్రాణం తింటున్న వ్యాపారుల ఇండ్లలో సోదాలు జరిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారనే సమాచారం మేరకు ఉదయం సోదాలు నిర్వహించినట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి వద్ద 13,97,600 నగదు, అలాగే 7 కోట్ల విలువ గల ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైనా బాధితులు అధిక వడ్డీ వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలన్నారు. అధిక వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేస్తే అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాంతంలో గత కొంతకాలం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు నిన్న తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 7 ప్రాంతాలలో పోలీసు వారు రైడ్ చేయగా వారి వద్ద నుండి 13,97,600 మరియు 7 కోట్ల విలువైన ఆన్సర్ నోట్లు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా ఎవరైనా బాధితులు అధిక వడ్డీతోని వేధింపులకు గురైతే పిఎస్కు వచ్చి దరఖాస్తు చేయాల్సిందిగా కోరుచున్నాము. లేదా డయల్ 100కు ఫోన్ చేసినా కానీ వారి గోప్యంగా ఉంచుతాం వారి వివరాలు. ఎవరు కూడా వడ్డీ వ్యాపారంతో ఎవరిని వేధించడం కానీ జరిగితే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఆగస్టు 30న సుంకాలు వ్యవసాయ రంగంపై ప్రభావం, సహకార వ్యవస్థ పునర్జీవం అంశంపై సెమినార్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆగస్టు 30న సుంకాలు వ్యవసాయ రంగంపై ప్రభావం, సహకార వ్యవస్థ పునర్జీవం అనే అంశాలపై నిర్వహించే జిల్లా సెమినార్ ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో సెమినార్ కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం శోభన్ మాట్లాడుతూ, మనం వినియోగించే ప్రతి సరుకులో సుంకాలు విధించడం వల్ల సరుకుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి, వినియోగ స్థాయి తగ్గుతుందని అన్నారు. 2025-26 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 28,37,409 కోట్ల పన్నులు వినియోగదారులపై వేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, రైతులు ఎర్రన్న, సుదర్శన్, రమేష్, శ్రీనివాస్, కుల్దీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సెమినార్లో అత్యధిక సంఖ్యలో రైతాంగము, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశం మీద అమెరికా, అదే రకంగా ఇంగ్లాండు పన్నులను వేసింది. అంటే మన నుంచి ఎగుమతులు చేసుకోవచ్చు, కానీ వాళ్ళ దిగుమతుల్ని మనం చేసుకోవాలంటే 0 టారిఫ్ ఉండాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. మన దగ్గర ఉండే వాటినేమో వాళ్ళ దేశానికి ఎగుమతి చేయాలంటే 25% నుంచి 50% వరకు సుంకాలను విధించారు. దీనివల్ల ఇక్కడున్న రైతాంగము దివాలా తీసే అవకాశం ఉంది. మన దేశానికి వ్యవసాయమే ఎన్నుముక. ఇలాంటి నేపథ్యంలో వ్యవసాయ రంగం మీద, మన భారతదేశం మీద ఈ పన్నులు విధించడం వల్ల మొత్తం భారతదేశం అంతా వ్యవస్థ అస్తవ్యస్తంగా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులంతా సంక్షోభంలో ఉన్నారు. అందుకనే ఈరోజు మనం ప్రతి ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని ఆఫ్ చేయడం కోసం ఆలోచనలు చేయాలి, కానీ ఈ ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు సుంకాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సుంకాల విధింపును వెంటనే విరమించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా భారతదేశానికి
సహకార వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. సహకార వ్యవస్థ వల్లనే ఈరోజు గ్రామీణ స్థాయిలలో మొత్తం ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సహకార వ్యవస్థని మళ్ళీ పునర్జీవాన్ని పోషించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం కోసమే ఈ అంశం మీద సెమినార్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సెమినార్లో రైతాంగం ఎరగట్ల మండల కేంద్రంలో పద్మశాలీలు ఎంతో పవిత్రంగా కొలిచే మార్కండేయ మందిరానికి భూమి పూజ చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధుల కింద ఈ పనులు చేపట్టనున్నారు. ఎరగట్ల మండల కేంద్రంలోని మార్కండేయ మందిరం వద్ద రేకుల షెడ్ నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో రేకుల షెడ్ నిర్మాణం జరపనున్నారు. ఎస్డీఎఫ్ నిధుల నుండి అంచనా విలువ 3 లక్షల రూపాయల పనులను కేటాయించారు. దీంతో పద్మశాలి సంఘ పెద్ద మనుషులు కామని గణేష్, చుక్కోల నరేష్ గా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. ఇట్టి పనులు మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నల శివకుమార్ పద్మశాలి సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఏఈ భట్టాచార్య, కాంగ్రెస్ నాయకులు గడ్డం జీవన్, బద్దం లింగారెడ్డి, ముస్కు మోహన్, పన్నల నర్సారెడ్డి, రాజారాం, సహదేవ్, మేకల సాయన, కురాకుల సాయన, మునిమాణిక్యం, అజయ్, మెరుగు సురేష్, రషీద్, మదస్తు చిన్నయ్య, పద్మశాలి సంఘ సభ్యులు కామని శివ, గుండ విఠల్, డాక్టర్ బొచ్చు వేణు, చెవిటి మనోహర్, రాంపల్లి చిన్న భూమయ్య, మాసం వినోద్, పిట్ల మధు, పిట్ల నవీన్, కామని లింగమూర్తి, కృష్ణమూర్తి, గుండ రామకృష్ణ, మచ్చ మారుతి, కామని గణేష్, ఆనందం విజయ్, దత్తు, గంగాధర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణలో కొత్తగా మార్వాడి గో బ్యాక్ అని అల్లర్లు చేసే కుట్ర జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నట్లు ప్రజలకు అనుమానం వస్తుందని అన్నారు. హిందువులను విడదీసే కుట్ర జరుగుతుందని, దీనికి హిందువులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గాంధీ నామ్ చోర్ చేసింది సోనియా కుటుంబమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ మోదీ గారి 11 ఏళ్ల సుపరిపాలన భరించలేక రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేయలేక రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఓటు చోర్ అని డ్రామాలు చేస్తుండని, ఓటు చోర్ కాదు, ఇటలీ నుండి వచ్చి గాంధీ పేరును చోర్ చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంకలు ఎంపీలుగా, రేవంత్ ముఖ్యమంత్రిగా గెలిచారు. ఓటు చోర్ జరిగి ఉందని కాంగ్రెస్ భావిస్తే తక్షణమే రాజీనామా చేసి గెలిచి వాళ్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తల్లో, నాయకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు సోమవారం ఇందూరు జిల్లాకు విచ్చేస్తున్నారని, కావున బీజేపీ కార్యకర్త, కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగుల లక్ష్మీనారాయణ, పొతంకర్ లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మీడియా సమావేశానికి వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు దినేష్ గారికి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా పదాధికారులకు మరియు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ సైనికులకు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణలో 21 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు సిడిపి ఫండ్ ఇవ్వలేని ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నాడంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా కనీసం 3 కోట్లు 5 కోట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రాలేదు. అంటే 6 గ్యారెంటీలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప, ఇదంతా కూడా బీసీ 42%. ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. అది పూర్తిగా తప్పుల తడక, మనమన్నది కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆ రిపోర్ట్ చింపేసింది జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షాన, బీసీ పక్షపాతం. ఎందుకంటే మీరు ఏదైతే మైనార్టీల కోసమో 10% దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒకప్పుడు 52% ఉన్న బీసీలు
ఈరోజు 56% చూపెడుతున్నారు, మరి 10% మైనార్టీ బీసీలు అంటున్నారు. అంటే తగ్గిపోయినరా బీసీలు? ఇదంతా కూడా తప్పుల తడక, ఖాళీ డైవర్షన్ కోసం. సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అన్ని సర్వేలు చూపెడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఏది అర్థం కాక ఇవన్నీ కూడా ఆయన ఏదైతే బీసీ రిజర్వేషన్ విషయం కానీ, ఓట్ షోర్ కానీ, ఎరువులను కానీ ఇవన్నీ కూడా ముందరికి తీసుకొస్తా ఉన్నాడు. 42% రిజర్వేషన్ మీరైతే 52 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రధానమంత్రి బీసీని చేయలేదు. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలనలో బీసీ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్గా గిరిజన మహిళ, ఎస్సీ నాయకుడు ప్రెసిడెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఇక ఓట్ షోర్ విషయానికి వస్తే, ఓట్ షోర్ ఉంటే తెలంగాణలో, హర్యానాలో, హిమాచల్లో, కర్ణాటకలో ప్రభుత్వం మీరు వచ్చేదా అని అడుగుతా ఉన్నాను. ఓట్ షోర్ భారతీయ జనతా పార్టీ కాదు, గాంధీ పేరుని చోర్ చేసింది మీరు అసలైన గాంధీలా అని నేను అడుగుతా ఉన్నా. మీరు పార్సీలా, హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, భారతీయులకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. గాంధీ పేరు చోర్ చేసిన వాళ్ళు మీరు. చోరీ చేయడం అనేది మీకు అది ముందు నుంచి అలవాటు. ఇక ఎరువుల విషయానికి వస్తే ఈరోజు కూడా పేపర్లో చూసినాం, ఇంకో దిక్కు డైవర్ట్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్. వచ్చిన ఎరువుల్ని కాంగ్రెస్ వాళ్ళే అమ్ముకుంటున్నారు, ఇంకో దిక్కు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు 11 సంవత్సరాల పరిపాలనలో ఎదుగుదలను చూసి ఈ ఓట్ షోర్ అనేది అంతర్జాతీయ వేదిక ద్వారా ఇది జరుగుతూ ఉంది. దానికి మూల కారకుడు రాహుల్ గాంధీ. భారతీయ జనతా పార్టీ భారతదేశం ఎదుగుదల చూసి తట్టుకోలేక ఇదంతా ఒక కుట్ర. మార్వాడి గో బ్యాక్, ఇది ఒక నినాదం తీసుకోవాలి. అంటే హిందువులని విడదీయడానికి ఇది ఒక కుట్ర. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గవర్నీలు రామచంద్రరావు గారు ఇందూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. వారు రేపు ఉదయం 9 గంటలకు ఇన్నర్వాయి టోల్ గేట్ దగ్గర వారిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వారు నిజామాబాద్ పట్టణం మీదుగా కంఠేశ్వర మందిర్ దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బైక్ ర్యాలీతో శ్రీరామ గార్డెన్లో బూత్ స్థాయి బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల విస్తృత సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వారు దాని తర్వాత జిల్లా పార్టీ ఆఫీస్లో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఇది వారి యొక్క కార్యక్రమం. నేను ఇందూరు పట్టణంలో ఉన్న మీడియా మిత్రుల ద్వారా ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడికి రేపు ఎవరికైతే ఆహ్వానాలు అందాయో ప్రతి ఒక్కరు కూడా అట్టి సమావేశాన్ని, వారి యొక్క ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని మేము బతికించుకుంటామని చెప్పి కార్యకర్తలంతా వందల వేల సంఖ్యలో రావడం జరుగుతుంది. అన్నిటికన్నా మంచిగా, అన్నిటికన్నా పెద్దగా ఇందూరు మొదటి నుంచి కూడా ఇందూరు అడ్డ అంటే కాషాయ అడ్డ అని చెప్పి ఇందూరు గడ్డ కాషాయ అడ్డ ఉంది. నరేంద్ర మోడీ గారి సమావేశం కానీ, మొన్న అమిత్ షా గారి సమావేశం కానీ, మొన్న మనం ఏ ర్యాలీలు తీసినా కానీ ఈ జిల్లాలో మనకున్న వాతావరణం చాలా మంచి వాతావరణం ఉందని చెప్పి రేపటి సమావేశం కూడా అదే విధంగా విజయవంతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులందరి సహకారంతో అటు జిల్లా పరిషత్ మీద, ఇటు మున్సిపల్ అండ్ కార్పొరేషన్ మీద, అన్నిటి మీద కూడా
కాషాయ జెండా ఎగిరేసినందుకు రేపటి సమావేశం ఒక ప్రతీకగా ఉండాలని వారందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ ఈ సమావేశం సందర్భంగా 2 విషయాలు స్పష్టంగా చెప్తున్నాను. ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రోడ్ల మీదకి వచ్చి ఓట్ చోరీ అంటారు, గద్దె దిగురి అంటారు. ప్రజలు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. నేను ఇవాళ అడుగుతున్నాను కాంగ్రెస్ వాళ్ళకు, ఏ ఓట్లయితే అసెంబ్లీలో పడ్డాయో, ఏ ఓట్లతోనైతే ఇలా రాష్ట్ర వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారుల బదిలీలలో మితిమీరిన రాజకీయ జోక్యం, నిజాయితీ గల అధికారులకు ప్రాధాన్యత శూన్యం. మున్సిపల్ కమిషనర్ బదిలీపై నెలకొన్న సందిగ్ధంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. మాస్టర్ ప్లాన్ కు తిలోదకాలు, ట్రాఫిక్ ఫ్రీ పేరిట ప్రజల జేబులకు చిల్లులు, ఖలీల్వాడి వందేపై భిన్న వాదనలు. రైతులను ఆదరించి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. పొలాల అమావాస్య సందర్భంగా ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. భారతీయ ప్రాచీన యోగాకు ప్రత్యేక ఆదరణ. యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా వక్తల ఉద్ఘాటన. సమాజ సేవ చేయడంలో వాసవి సేవా సంఘం ప్రతినిధులు ముందుండాలి. కార్య ప్రమాణ స్వీకారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.